హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సునీత. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన రెసిపీ వచ్చేసి స్వీట్ గుంట పొంగడాలు ఎలా చేసుకోవాలి ఏంటి అనేది అయితే చూసేద్దాము. ఫస్ట్ వచ్చేసి గుమ్మడికాయ హల్వా ప్రిపేర్ చేసేసి దాంతో ఇలా గుంట పొంగడాలు అయితే చేశాను. టేస్ట్ చాలా బాగుంటుంది. గుమ్మడికాయ అనేది మన హెల్త్కి కూడా చాలా మంచిది కదా. ఎలా చేయాలి ఏంటి అనేది అయితే చూసేద్దాము. అలాగే మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే మిగతా వీడియోస్ కూడా ఒకసారి చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఈ గుమ్మడికాయ హల్వా ఫస్ట్ ఎలా చేసుకోవాలో చూసేద్దాము. గుమ్మడికాయ హల్వా కోసం ఇక్కడ నేను ఒక సగం గుమ్మడికాయని అయితే తీసుకున్నాను. తర్వాత దాన్ని వచ్చేసి పైన తొక్క తీసేసి ఇలా సన్నగా తురిమి అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా స్టవ్ వెలిగించేసి స్టవ్ మీద గిన్నె అయితే పెట్టేసుకొని అందులోకి వచ్చేసి ఒక 2-3 స్పూన్ల వరకు నెయ్యిని అయితే యాడ్ చేసుకుందాము. ముందు వచ్చేసి గుమ్మడికాయ హల్వా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. తర్వాత వచ్చేసి దాంతో గుంట పొంగనాలు అయితే వేసుకుందాము. 2-3 స్పూన్లు నెయ్యి వేసుకున్న తర్వాత నెయ్యి కొంచెం కరిగిన తర్వాత జీడిపప్పు కిస్మిస్ వేసుకొని వాటిని కూడా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత వచ్చేసి అదే నెయ్యిలో మనం ముందుగా తురిమి పెట్టుకున్నాం కదా గుమ్మడికాయ తురుము, అదైతే వేసేసుకుందాం. ఇక్కడ నాకు వచ్చేసి 2 కప్పులు గుమ్మడికాయ తురుము అయితే వచ్చింది. మీరు గుమ్మడికాయ తురుమును వచ్చేసి ఏదైనా కప్పు లేదా గ్లాస్తో అయితే కొలిసి తీసుకోండి. మనం బెల్లం వేసుకోవడానికి ఈజీగా అయితే ఉంటుంది. ఇక్కడ నేను తురిమిన గుమ్మడికాయ తురుము అయితే ఒక 2 కప్పుల వరకు వచ్చింది. గుమ్మడికాయ తురుమును మొత్తాన్ని నెయ్యిలో వేసేసుకొని మొత్తాన్ని ఒకసారి కలిపేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఒక 2 నిమిషాల పాటు దీన్ని అయితే మంచిగా నేతిలో అయితే వేయించుకోవాలి. ఇలా వేయించుకోవటం వల్ల గుమ్మడికాయ హల్వా టేస్ట్ బాగుంటుంది. ఇలా గుమ్మడికాయలో నుంచి వాటర్ అంతా పోయి గుమ్మడికాయ అయితే మంచిగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి వచ్చేసి 2 కప్పులు గుమ్మడికాయ తురుముకి 3/4 కప్పు వరకు తురిమిన బెల్లం అయితే వేసుకోవాలి. మీరు కొంచెం స్వీట్ ఎక్కువ ఇష్టపడే పని అయితే 1 కప్పు వరకు బెల్లం అయితే వేసుకోవచ్చు. నేను ఇక్కడ వచ్చేసి ఒక 3/4 కప్పు బెల్లం వరకు వేసాను. ఇప్పుడు మనం వేసిన బెల్లం మొత్తం హల్వాలో కలిసేలాగా ఒకసారి అయితే కలిపేసుకుందాము. మనకి ఇక్కడ బెల్లం మొత్తం కరిగిపోయి మళ్ళీ వాటర్ లాగా అయితే వచ్చేస్తుంది. దాన్ని మొత్తం మళ్ళీ దగ్గర పడేంత వరకు అయితే ఉడికించుకుందాము. ఈ హల్వా చేయడానికి కొంచెం టైం అయితే పడుతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు బెల్లం అంతా ఉడికేసి మంచిగా హల్వా మళ్ళీ దగ్గరికి అయితే వచ్చేసింది కదా. ఇప్పుడు ఇందులోకి వచ్చేసి ఒక 1/2 కప్పు కాచి చల్లార్చిన పాలను అయితే వేసుకుందాము. పాలు వేసుకోవడం వల్ల హల్వా టేస్ట్ బాగుంటుంది. పాలు కూడా కలిసేలాగా ఒకసారి అయితే కలిపేసుకుందాం. బెల్లం వేసిన తర్వాత పూర్తిగా దగ్గర పడిన తర్వాత మాత్రమే పాలు అయితే వేసుకోవాలి. పాలు కూడా వేసిన తర్వాత ఇంకొకసారి కలుపుకొని ఇంకొక నిమిషం పాటు దీన్ని అయితే మూత పెట్టేసి ఉడికించుకుందాము. ఇక్కడ వచ్చేసి మంచిగా పాలు బెల్లంతో గుమ్మడికాయ అయితే ఉడికిపోయింది కదా. ఇందులోకి వచ్చేసి ఒక 2 యాలకులను వేసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా జీడిపప్పు కిస్మిస్, వాటిని కూడా వేసేసుకొని మొత్తాన్ని ఒకసారి కలిపేసుకుంటే మనకి గుమ్మడికాయ హల్వా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంతో స్వీట్ గుంట పొంగడాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ ఈ హల్వాని ఇలా చిన్న చిన్న బాల్స్గా అయితే రెడీ చేసి పెట్టుకుందాము. ఇలాగ బాల్స్ లాగా రెడీ చేసి పక్కన పెట్టేసుకుందాము. ఈ గుంట పొంగడాల కోసం నేను దోసపిండిని అయితే రుబ్బేసి అయితే పెట్టాను. జస్ట్ ఇప్పుడే రుబ్బాను. మీరు కావాలి అంటే మార్నింగ్ రుబ్బుకొని ఈవినింగ్ అయినా చేసుకోవచ్చు. నేనైతే మార్నింగ్ నానబెట్టేసి ఇప్పుడే రుబ్బాను. తర్వాత స్టవ్ వెలిగించేసి స్టవ్ మీద గుంట పొంగడాలు చేసేదాన్ని పెట్టేసుకొని అది కొంచెం వేడైన తర్వాత అందులోకి వచ్చేసి ఇలా నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను నూనె అయితే వేయట్లేదు, నెయ్యి వేస్తున్నాను. మీకు నెయ్యి ఫ్లేవర్ ఇష్టం లేకపోతే మీరు నూనెనైనా సరే వేసుకోవచ్చు. ఇక్కడ మొత్తానికి నెయ్యి అయితే వేసేసుకొని మనం ముందుగా చేసి పెట్టుకున్న బాల్స్ ఉన్నాయి కదా, వాటిని ఇలా దోసపిండిలో ముంచేసుకొని ఒక్కొక్క దాన్ని నిదానంగా అయితే వేసుకోవాలి. ఇక్కడ నేను వచ్చేసి గరిటతో వేసాను. కొంచెం పిండి ఎక్కువ అయితే అయిపోయింది, కానీ స్పూన్తో వేసుకుంటే చాలా నీట్గా వస్తాయి. నెక్స్ట్ టైం నేను స్పూన్తో అయితే వేసాను. ఇక్కడ ఇవి మొత్తం గరిటతో అయితే వేస్తున్నాను.
ఇక్కడ దోసపిండి వచ్చేసి మరీ లూజ్గా కాకుండా కొంచెం గట్టిగా అయితే ఉండాలి. అలా మొత్తం వేసేసుకొని మూత పెట్టేసి 1 నిమిషం పాటు అయితే ఉడికించుకోవాలి. 1 నిమిషం పాటు ఇలా మంచిగా ఉడికిన తర్వాత వీటి మొత్తాన్ని రెండో వైపుకి అయితే తిప్పుకుందాము. అలాగే ఈ గుమ్మడికాయని తినటం వల్ల మన ఆరోగ్యానికి అయితే చాలా ప్రయోజనాలు అయితే ఉన్నాయి. వారానికి ఒకసారి అయినా సరే గుమ్మడికాయ తింటే మన హెల్త్కి చాలా మంచిది. గుండె సమస్యలు ఉన్న వాళ్ళైనా సరే గుమ్మడికాయ అయితే తినచ్చు, చాలా మంచిది హెల్త్కి. కళ్ళకు కూడా చాలా మంచిది. కనీసం వారానికి ఒకసారి అయినా సరే మనం గుమ్మడికాయ పులుసు కానీ లేదా ఇలా స్వీట్ కానీ తింటే చాలా మంచిది. ఇలా మొత్తాన్ని తిప్పేసుకొని రెండో వైపు కూడా 1 నిమిషం పాటు వేయించుకొని ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటాయి. వీటిలో ఇంకొంచెం నెయ్యి వేసుకొని తిన్నామంటే టేస్ట్ సూపర్గా ఉంటాయి. ఇక్కడ నేను వచ్చేసి ఆయిల్ అయితే ఏం వాడలేదు. మీరు ఇదే పిండిని ఆయిల్లో గుంట పూర్ణాల్లాగా కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ దీంట్లో ఆయిల్ వాడకుండా పొంగడాల్లాగా అయితే ప్రిపేర్ చేశాను. హెల్త్కి అయితే చాలా మంచిది. చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతే అండి, సింపుల్గా గుమ్మడికాయ హల్వాతో గుంట పూర్ణాలు అయితే రెడీ అయినాయి కదా. టేస్ట్ చాలా బాగుంటుంది. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసేయండి. ఎవరికన్నా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేసేయండి. ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.